మహాశివరాత్రి సందర్భంగా కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామంలోని పురాతన శివాలయంలో పూజలు ఘనంగా జరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. కోరుకున్న కోరికలు నెరవేరుతాయన్న విశ్వాసంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అల్పాహారం ఏర్పాట్లు చేసినట్లు ఎంపీటీసీ మద్దిలేటి తెలిపారు. ప్రసాదం రూపంలో ప్రత్యేక పూజల అభిషేకాలు తెల్లవారుజాము నుండి జరుగుతున్నాయి. అభిషేకాలు రాత్రి కూడా శివ పూజ జరుగుతుంది. రాత్రి 12 గంటలకు అభిషేకం శివరాత్రి సందర్భంగా ఇక్కడ బాగా పూజలు బాగా జరుగుతాయి. భీమలింగేశ్వర స్వామి చాలా మహిమగలవాడు. ఇక్కడ ఈయన మరకత లింగము. ఇక్కడ జనార్దన 5 గంటల నుంచి అభిషేకాలు జరుగుతాయి. మహిమ కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ పూజలు చేస్తాం. మీరు ఎవరు నుండి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చాము. ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి వస్తాం. ఏ ఊరు ఇది? బీతాండ్రపాడమ్మ భీమలింగేశ్వర స్వామి గుడి. ఏం ప్రత్యేకత? ప్రజలకి అలాగే కోడుమూరు నియోజకవర్గ గ్రామ ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ భీమలింగేశ్వర స్వామి ఆలయం చాలా ప్రత్యేకమైనది. పెద్ద వాళ్ళు సోమవారం ఒక రోజు ఫిక్స్ చేసుకొని కూడా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. మా గ్రామం కూడా ఈ సంవత్సరం కూడా చాలా బాగా అన్నదానం అయితేనేమి, స్వాములు తీసుకునే పూజలు కానీ చాలా బాగా జరుగుతున్నవి తెలియజేస్తాం. మీ ఎంపీటీసీ కేమతిరెడ్డి బీతాండ్రపాడు. శివాయ, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ గుడి వచ్చేసి బీతాండ్రపాడు గ్రామం, కర్నూలు జిల్లా పరిధిలోనిది. ఈ గుడి చోళుల కాలంలో నిర్మించదగిన గుడి. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామి చాలా మహిమగల స్వామిగా ప్రసిద్ధి చెందాడు. ఈ గుడి ప్రత్యేకత ఏమంటే అభిషేకం చేసినప్పుడు స్వామి మరకతంగా మారుతాడు. మరకత శివలింగం ఇక్కడ స్వామి వచ్చేసి